బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫీడ్ ధర పెంపుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో మత్స్యశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కంపెనీలు సిండికేట్ ధరలను పెంచారని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెరిగి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న ఆక్వా రైతులతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాటు పట్టారు. ప్రధానంగా ఆక్వా రైతులు ఉపయోగించే రొయ్యలకు ఉపయోగించే మేత ధర ఎక్కువగా పెరగడంతో ఆందోళన అయితే ఉధృతం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో రొయ్యల సాగుకు సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యల పంట సాగు చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఇటీవల కాలంలో రొయ్యల మేతల ధరలు పెరగడం మాత్రం ఇటు రొయ్యల రైతులకు మాత్రం భారంగా మారింది. ఈ నేపథ్యంలో రొయ్యల మేతల ధరలను తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులైతే కలెక్టరేట్ వద్ద చేర్చుకుని ర్యాలీ చేపట్టే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మాట్లాడేందుకు ఆక్వా రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఆక్వా రైతాంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ప్రకాశం జిల్లా రొయ్యల రైతు సంఘం తరఫున రొయ్యల రైతులందరూ ప్రకాశం జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే 9వ తారీఖున ఫీడ్ కంపెనీలు వనామీకి 9 రూపాయలు, టైగర్ 10 రూపాయలు, టైగర్కి 12 రూపాయలు ధర పెంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా సంవత్సరానికి 2-3 సార్లు ధరలు పెంచి ఈ సంవత్సరం 16 రూపాయలు రేటు పెంచారు. రైతుకు గిట్టుబాటు కావట్లేదు. రొయ్యల మెటీరియల్ ధరలేమో 30 రూపాయలు తగ్గించారు. అందువలన ప్రభుత్వానికి రొయ్యల మ్యానుఫ్యాక్చరర్స్ తరఫున నిరసన వాళ్ళ మీద నిరసన తెలియజేయడానికి కలెక్టర్కి, ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అధికారికి నిరసన తెలుపుతూ వినతిపత్రాలు సమర్పించడానికి ఇక్కడికి జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఆక్వా రైతులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో యుద్ధ నేపథ్యంలో మార్కెట్ పెరగటం, దీంతో పాటు విద్యుత్ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు. ఇప్పుడు ఫీడ్ రేట్ పెరగటం, దీన్ని ఎట్లా చూస్తారు? రొయ్యల రైతులకు ఎలాంటి భారం కలుగుతుందంటారు? ఫీడ్ రేట్లు పెరగటం అనేది అదేమంటే ఇప్పుడు ఫీడ్ ఉన్న డీలర్స్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, ఫీడు మిల్ వీళ్ళందరూ మాకు రా మెటీరియల్స్ పెరిగినాయండి, అదేండి మాకు ఇది వర్కౌట్ కావడం లేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడి వాళ్ళు ఎట్ ఏ టైం లాస్ట్ 4 months బ్యాక్ వచ్చేసి ఒక 4 రూపాయలు కేజీకి పెంచారు. సేమ్ టైం 4 నెలలు కాకముందలే మళ్ళీ ఒక కేజీకి వచ్చి టైగర్ ఫీడ్ వచ్చి 12 రూపాయలు, వనామీ ఫీడ్ రేట్ వచ్చేసి 10 రూపాయలు పెంచడం అనేది వాళ్ళకి కూడా అంత సమంజసంగా ఏం లేదు. ఈ విధంగా ఉంటే ఆక్వా పరిస్థితి మరీ దయనీయంగా స్థితిలోకి వెళ్ళిపోద్ది. రొయ్యలు పండించే రైతుతో పాటు రైతు ఆధారితంగా ఉన్న కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ వేల కుటుంబాలు మొత్తం రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళని ఎవరినో ఆ ఫీడ్ మిల్లర్స్ తయారు ఎక్స్పోర్టర్స్ ఉన్నాళ్ళు వాళ్ళు ఒక్కరిని 5గురినో 6గురినో బేస్ చేసుకొని వాళ్ళని ఈ డెవలప్ అయ్యేదాకా పడుతుంది. కానీ రైతు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. రైతు ఒక్కసారి ఆగ్రహంగా వ్యక్తం చేసి కల్చర్ సైడ్ గాని ఆపేస్తే ఇది రైతుని పరీక్షిస్తున్నారు. వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళు ఉన్న మానవత్వం మొత్తాన్ని చెడగొట్టేసి చివరికి దుర్భరమైన స్థితికి తీసుకెళ్తున్నారు. రైతుకేం కాదండి, రైతు ఎప్పుడైనా రాజే రైతు. ఇదే కానీ ఒక 2 పంటలు రైతుగా ఆపితే ఇట్లాంటి తయారు చేసే కొన్ని వందల కంపెనీలు వెళ్ళిపోతాయి. ఎటు పోతాయో కూడా దిక్కు దివాణం కూడా ఉండదు. అది కూడా వాళ్ళు ఒకసారి కొన్ని కంపెనీలు తెలుసుకొని వాళ్ళ మానవత్వానికే వదిలేస్తున్నాం. అది వాళ్లే తెలుసుకోవాలి. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆక్వా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫీడ్ రేట్ పెరిగింది. ఎట్లా చూస్తారు? ఈ మొత్తం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఆక్వా పరిశ్రమపై? ఈ ఆక్వా అంటే టోటల్ ప్రకాశం జిల్లా రైతు సోదరులందరూ కూడా సమిష్టిగా ఏర్పడి ఈ ఫీడు అండ్ మెటీరియల్ రేట్లు పెంచినందువలన రైతు ఏంటంటే దీనావస్థలో పడే స్థాయి వచ్చింది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది అప్స్టా వాళ్ళకి కానీ ఇటు గవర్నమెంట్ కానీ సపోర్ట్ లేకుండానే ఈ ఫీడ్ మిల్లులు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రేట్లు పెంచి ఈ ఆక్వాని దీనస్థితికి తీసుకెళ్లే స్థాయి తీసుకొచ్చారు. దాదాపు నెల నుంచి కూడా డీజిల్ రేట్లు పెరిగినాయి ఒక సైడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫీడ్ రేట్లు ఎక్కువ. ఈ ఫీడ్ పెరిగినందువలన ఒక రైతు ఒక చెరువు కూడా కేవలం 1,80,000 ఒక సంవత్సరానికి కోల్పోయే స్థాయిలో ఉన్నారండి. ఇలాగే ముందు కొనసాగితే ఈ ఆక్వా అనేది దీనస్థితిలోకి వెళ్ళిపోద్ది. టోటల్గా క్రాప్ హాలిడే ప్రకటించే స్థాయిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఈ ఫీడ్ మిల్లులకి తెలియజేస్తున్నాము. ఏదైనా తగ్గించగలిగితే ముందుకెళ్తాము, లేదంటే ఈ ఆక్వా అనేది అడుగును పడిపోద్దండి. ఇది కొంచెం గవర్నమెంట్ కూడా దీన్ని చూసి మాకు తగ్గించాలని మా వినపం. ఆక్వా సాగుపై ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఆక్వా పరిశ్రమను ఆదుకుంటాం అని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్ ధరలతో పాటు ఈ ఫీడ్ రేట్ పెరిగినాయి. ఎట్లా చూస్తారు ఇది మొత్తం? అంటే ప్రభుత్వం ఆక్వా సాగుని భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా కీలకమైనటువంటి రంగంగా గుర్తించింది. దీనికి సంబంధించి ఈ ఆక్వా సాగును బేస్ చేసుకునే
దేశాభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధికి కానీ ప్రణాళికలు కూడా రూపొందించుకున్నారు. అయితే ఈ కాలంలో ప్రధానంగా రొయ్యల సాగు చేసేటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు ఎట్లా ఉంటే, ఆక్వా రంగంలో రైతులు తప్పితే మిగతా భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు, వీళ్ళు రొయ్యల రైతుల్ని మొత్తం పీల్చి పిప్పి చేసుకొని తినేటువంటి విధంగా తయారయ్యారు. ఈ గిట్టుబాటు కాకపోతే 85% మంది రొయ్యల రైతులు గిట్టుబాటు కాకపోతే రొయ్యల సాగుని పూర్తిగా నిలుపుదల చేస్తారు. నిలుపుదల చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఆగిపోతాయి, అలాగనే యాచరీస్ ఆగిపోతాయి, అలాగనే షెడ్లు ఆగిపోతాయి, అలాగనే ఫీడ్ మిల్లులు ఆగిపోతాయి. అంటే దాదాపు ఈ ఆక్వా రంగం మీద ఆధారపడినటువంటి ఒక 20-30 లక్షల మంది ఉపాధి ప్రభావితం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ రొయ్యల రైతుల్ని, రొయ్యల సాగుని నిలబెట్టే విధంగా తగిన కఠిన చర్యలు తీసుకొని ఈ ఫీడ్ ధరలు నిర్ణయించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికీ పెరిగిన పెట్టుబడుల ధరలతోటి ఆక్వా రైతాంగం పూర్తిగా కుదేలైంది. కనీసం పెట్టిన పెట్టుబడులకు కనీసం దిగుబడులు కూడా రాని పరిస్థితి నేపథ్యంలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టం ఎదుర్కొంటున్నారని చెప్పి ఆక్వా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులకు అనుకూలంగా ఉండేలా ఫీడ్ కంపెనీలను ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రావు సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.